ప్రశ్నించే గొంతుకైన కౌశిక్ రెడ్డిని ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తామని బెదిరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. మొదటి నుంచే కౌశిక్ రెడ్డి ఈ ప్రభుత్వ వైఫల్యాలను నిగ్గు తేల్చుతూ ప్రశ్నిస్తున్నారు. గట్టిగా మాట్లాడుతున్నందుకే ఆయనపై రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారు. పోలీసులను పెట్టి ఇంటిపై దాడులు చేయించారు. సిఐడి విచారణ పెట్టారు. అనేక అక్రమ కేసులు నమోదు చేశారు. కానీ కోర్టులే ఆ కేసులో నిజం లేదని గుర్తించి పలుమార్లు బెయిల్ ఇచ్చాయి. అంటే ఇది స్పష్టంగా రాజకీయ వేధింపులే. ఇది కౌశిక్ రెడ్డి మీద దాడి కాదు, ప్రశ్నించే గొంతుల మీద దాడి. ఇది ప్రజాస్వామ్యంపై దాడి. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వైఫల్యాలను ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని కౌశిక్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు. కౌశిక్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడుతున్నాడు గనక ఆయన మీద రేవంత్ రెడ్డి గారు పగబట్టినట్టు చేస్తున్నాడు. పోలీసులను పెట్టి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయించారు. ఇవాళ కౌశిక్ రెడ్డి గారి మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేసినారు. కౌశిక్ రెడ్డి గారి మీద అనేక అక్రమ కేసులు పెట్టినారు. మీరు పెట్టిన కేసులు అక్రమ కేసులని కోర్టులే రిమాండ్ చేయకుండా కౌశిక్ రెడ్డి గారికి పలుమార్లు బెయిల్ ఇచ్చింది. అంటే ఉద్దేశపూర్వకంగా కౌశిక్ రెడ్డి గారి మీద ఈరోజు దాడి జరుగుతూ ఉంది. ఈ దాడి కౌశిక్ రెడ్డి గారి మీద కాదు, ఈ దాడి ప్రశ్నించే గొంతుల మీద దాడి, ఈ దాడి ప్రజాస్వామ్యం మీద దాడి. ఇవాళ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తున్నా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అసలు ఎథిక్స్ కమిటీకి రెఫరెంటు చెయ్యాలంటే అనాగరిక భాషలో అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డిని మొట్టమొదలు ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలి. బడ్వానే లాంటి భాష మాట్లాడినావు కదా, నోటితో నేను చెప్పలేనటువంటి ఉచ్చరించలేని భాషలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఫస్ట్ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలి. నువ్వు అసలు ఫస్ట్ శాసనసభ సభ్యత్వానికి అనర్హత వేటు వేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి గారి మీద అనర్హత వేటు వేయాలి. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు ఎక్స్పెల్. ఇది ఎట్లున్నది, నువ్వే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఇవాళ మీరు గొంతు బిగ్గర చేసుకొని మా మైకులు ఇవ్వకుండా ఇవాళ మా కౌశిక్ రెడ్డి గారి మీద పగబట్టి ఉద్దేశపూర్వకంగా ఒక కక్షతోని ఇవాళ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసిండ్రు అనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమైతా ఉంది. తప్పించుకోవడానికి నా మీద వ్యక్తిగతమైనటువంటి దాడి, దాని నుంచి తప్పించుకోవడానికి మా కౌశిక్ రెడ్డి గారి మీద ఎథిక్స్ కమిటీ అనేటువంటిది, దాని నుంచి తప్పించుకోవడానికి దళిత్ అనే యాంగిల్ తెచ్చి వాళ్ళకేదో ప్రేమ ఉన్నట్టు మాకేదో లేదన్నట్టు ఒక గంట సేపు ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. అంటే పొంగులేటి గారి విషయాలు